హాయ్ అండి, బాగున్నారా? నేను బాగున్నానండి. నా పేరు ఎప్పుడు చెప్పనే లేదు కదండి. నా పేరు పద్మ అండి. ఈరోజు ఏం మాట్లాడుకున్నానంటే ఇటీవల జరిగిన సంఘటన గురించి. పిల్లలకు ఒత్తిడి ఎక్కువైతున్నట్లు అనిపిస్తుందండి. పిల్లలకు చదువు పట్ల ఒత్తిడి ఎక్కువైతుందా, లేకుంటే ఆటలు లేవా, లేకుంటే వ్యాయామం లేదా, ఏం లేదు తెలుస్తలేదండి. అందుకొరకే ఒత్తిడి ఎక్కువైతుందండి పిల్లలకు. చదువు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమండి. ఆరోగ్యంగా లేకుంటే కూడా ఒత్తిడి పెరుగుతుంది. పిల్లలు స్ట్రెస్కు ఎక్కువగా గురి అవుతున్నారండి ఈ నడుమ. అందుకే పిల్లలను ఎప్పుడైనా ఆరోగ్యంగా స్వేచ్ఛగా ఉండేటట్లు చూసుకోవాలండి. మైండ్ ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళ మైండ్లో ఏమీ ఉండకూడదు. అప్పుడే చదవగలుగుతారు. చదువు మీద ఏకాగ్రత కలిగి ఒత్తిడి తగ్గుతుంది. ఈ ఒత్తిడి వలన అనేక విధాలుగా నష్టపోతారండి. అటు తల్లిదండ్రులు బాధపడతారు, ఇటు పిల్లలు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయండి. అందుకే ఒత్తిడి నుంచి దూరం కావాలంటే వాళ్ళకు తగినంత స్వేచ్ఛ కూడా ఉండాలండి. ఆడుకునే స్వేచ్ఛ ఉండాలి, మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి, వాళ్ళ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉండాలండి. ముఖ్యంగా పిల్లలు మైండ్ తెల్ల కాగితంలాగా ఉంటుందండి. స్వచ్ఛమైన మనసులాగా ఉంటుంది వాళ్ళది. వాళ్ళ మైండ్లో కొందరు పెద్దవాళ్ళే విషబీజాలు నాటుతారు, కానీ అవి మంచిది కాదండి. పిల్లలకు వేరే వాళ్ళ పక్కన తోటి స్నేహితుల పైన కూడా మంచి అభిప్రాయం కలిగి ఉండాలండి. అప్పుడే వాళ్ళకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది. వాళ్ళకంటే ఎక్కువ మంచి మార్కులు రావాలి, వాళ్ళకంటే వాళ్ళ ముందర ఎక్కువ ఎవరైనా కోపాడినా కూడా వాళ్ళ స్ట్రెస్కు గురవుతున్నారండి. అందుకొరకే పిల్లలతో జాగ్రత్తగా ఉండాలండి. ఎప్పటికైనా మనసులు వాళ్ళ పిల్లలది చాలా సున్నితంగా అయిందండి. ఏమన్నా అంటే తట్టుకోలేకపోతున్నారు. స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఎవరి మీద జ్ఞాపకం ఉండలేదో ఏమో పాపం. వాళ్ళ తల్లిదండ్రులకు శోభ చూస్తే చాలా బాధగా ఉందండి నడుమ. ఓకే అండి. పిల్లల స్ట్రెస్ దూరం కావాలంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళతోటి స్నేహితుల్లాగా మెలగాలండి. అప్పుడే వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారనిపిస్తుంది. అతి స్వేచ్ఛ కూడా వాళ్ళకి రాదు. పిల్లలది అభిప్రాయాలు తప్పో ఒప్పో తెలుసుకోవాలండి. దానికి అనుగుణంగా తల్లిదండ్రులు గమనించి చూసుకుంటే బాగుంటుందండి. అంతే. బాయ్.